जवाहर नगर पुलिस हदूद के याफराल में जायदाद के तनाजात ने लक्ष्मण नामी एक एडवोकेट की जान ले ली। मुतवफ़ी के बेटे मनी चंदन ने मीडिया को बताया कि 2 महीने पहले उनके वालिद ने जवाहर नगर पुलिस से रुजू होते हुए एक शिकायत दर्ज करवाई थी कि उनकी जान को खतरा लाहक है, ताहम पुलिस ने कोई कार्रवाई नहीं की थी। अहले खाना का कहना है कि पुलिस की जानिब से कत्ल के मामले को मुश्तबा मौत के मामले के तौर पर पेश करने और मुलजिमीन को बचाने की कोशिश की जा रही है। पोस्टमार्टम की रिपोर्ट आने के बाद भी पुलिस कुछ नतीजा बरामद नहीं कर सकी है। मनी चंदन ने वालिद की मौत पर दुख का इजहार करते हुए कहा कि उसकी वालिद की मौत के लिए फुफुजात भाई जिम्मेदार हैं। लवाहिकीन ने सीपी और आला हुकाम से इस वाक़े की शफाफ तहकीकात करवाने और उनके साथ इंसाफ करने का मुतालबा किया है। మార్నింగ్ అండి, నా పేరు మనీ చందీరన్, సన్ ఆఫ్ తమ్ము లక్ష్మణ్. ఇక్కడ మా ఫాదర్ చనిపోయి ఉన్నారు. ఇదంతా డే బిఫోర్ ఎస్టర్డే అయింది. నా ఫాదరు నేను టీ తీసుకురమ్మన్నాడు అండ్ ఈ స్టేజ్ అలో మీరు చూసుకుంటే అక్కడ ఒక పోర్షన్ ఉంది, సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. ఆ పోర్షన్లో తను ఒక వాళ్ళే ఉంటారు. ఈజ్ అ సీనియర్ సిటిజన్, 70 years విత్ హెల్త్ కండిషన్స్. నేను టీ ఇంకా బిస్కెట్స్ తీసుకురమ్మన్నారు. నేను వేరే చోటు ఉంటాను. నేను అప్పటి వరకు వచ్చే వరకు ఈ వుడ్ వల్ల ముగ్గురు వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకులు పవిత్రన్, శివచందీరన్, రజీవ్. ఈ పవిత్రన్, శివచందీరన్ ఇద్దరు ఆర్మీలో పనిచేస్తారు. ఇంకా ఇద్దరు డ్రంకర్స్. ఇక్కడ వస్తుంది కూడా వాళ్ళ ఫ్రెండ్స్తోని ఒక రోజంతా తాక్కొని ఇలానే చేస్తుంటారు. ఇంకా ఈ రాజీవ్, వీళ్ళు ముగ్గురు మా ఫాదర్ తోటి ఈ స్టిక్స్ వల్ల కొన్ని ఆర్గ్యుమెంట్లో దిగారు. నేను అప్పుడే వచ్చి టీ తీసుకొని పైనకి వెళ్తున్నాను. నేను చూసి వాళ్ళు ఇంకా అగ్రివేటెడ్గా ఫీల్ అయ్యి మా ఫాదర్ని పైన అటాక్ చేశారు, కొట్టడానికి చూశారు. నేను ఎంతో కాపాడుకోవడానికి చూశాను మా ఫాదర్ని, కానీ కూడా కొన్ని దెబ్బలు మా ఫాదర్కి తగిలాయి. చెస్ట్ పైన, కొంచెం నెక్ పైన, స్టమక్ పైన. దానివల్ల చాలా అన్ఈజీ ఫీల్ అయ్యాడు. నేను అక్కడి నుంచి తనను 100 కాల్ చేశాను నేను. సో 100 వాళ్ళు మాకు రావడానికి కొంచెం లేట్ అవుతుందండి, మీరు డైరెక్ట్ పిఎస్కి వచ్చేయండి, హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారు. నేను మా ఫాదర్ని కంటోన్మెంట్ హాస్పిటల్ బొలవరంకి తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించాను. అక్కడ నుంచి నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి మా ఫాదర్ తోటి నేను రిపోర్ట్ రాశాను. మా ఫాదర్ తోటి ఏమేమి జరిగింది, ఎలా అజాల్ట్ జరిగింది అని చెప్పేసి, ఎలా కొట్టారని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రాపిచ్చి మా ఫాదర్ ప్రెమిసెస్లో మా ఫాదరు ఎక్నాలజ్మెంట్ పైన సైన్ చేసి మరి రిసీవ్ కాపీ తీసుకున్న తర్వాత కూడా అక్కడ జే జవహర్లాల్ నగర్ పిఎస్లో సిఐ గారు ఎవరైతే ఉన్నారో తను ఏం యాక్షన్ తీసుకుంటలేరండి. నార్మల్ ఓన్లీ 176 సెక్షన్ సస్పీషియస్ డెత్ పెట్టేశారు. కానీ నేను అక్కడ అటాక్ జరిగినప్పుడు ఉండే ఇంకా అది లైవ్ విట్నెస్ చేశాను మా ఫాదర్ పైన ఎలాంటి అటాక్ జరిగిందో. కానీ దానిపైన తనని ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని 302 గురించి ఏం మాట్లాడతారో కేసు రిజిస్టర్ చేస్తలేరండి.